బీకేపీఎల్ న్యూస్కి స్వాగతం. మనం ఇలా మరలా మన కోరికల్ని సాధించుకోవడం కోసం ముందుకు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డెమాన్స్ట్రేషన్ని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ కామ్రేడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Gratuity at par with central government employees we demand. Enhancement of gratuity at par with central government employees we demand. Reduction of IDBI we oppose. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చిందో అది పక్కన పెట్టి వాళ్ళ మీరు ఏదో ఒక రకంగా పనిచేసుకుని పోటీలో కేవలం 40% మాత్రమే ప్రైవేట్ యూపీ జనరేటర్ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. మరి ఆ ప్రైవేట్ బ్యాంక్స్ లో మరి 1:300 నిష్పత్తి చూడండి ఎంత తేడా. ఇక్కడ 1:2000 ఉంటుంది. ఏ బ్యాంక్ అయినా ఏ ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా పల్లెటూరులో బ్యాంకులు బ్రాంచ్లు పెడుతున్నా. ఏదైనా పల్లెటూరులో మీరు ఐసిఐసిఐ బ్యాంకుని, యాక్సిస్ బ్యాంకుని, హెచ్డిఎఫ్సి బ్యాంకుని చూస్తారా? ఎక్కడ చూసారు ఎప్పుడైనా? నాకు చెప్పండి, నేను కూడా చెప్తాను. ఆ పరిస్థితి లేదు. Adequate recruitment in all cadres we demand. Regulation of temporary employees we demand. Our demand just and right. Just and right. High-handed attitude of DFS down. Discrimination among employees and officers we oppose. Safety of bank workers we demand. Our demand just and right. Outsourcing of permanent job we oppose. Unfair law shall not pass. March on. నా పేరు రాజు గారు. నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్కి ప్రకాశం జిల్లా కన్వీనర్గా ఉన్నాను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు అందరూ కలిసి, కొన్ని యూనియన్లు అందరం కలిసి ఉన్న ఐక్యవేత్త, అందరం కలిసి చేస్తున్న పోరాటం ఇది. మా ముఖ్యమైన డిమాండ్ ఏమంటే 5 రోజుల పని దినాలని వెంటనే ప్రవేశపెట్టాలి. బ్యాంకుల్లో అన్ని క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలి. మరియు టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఇంకా మాకు మన ద్వైపాక్షిక ఒప్పందాల్లో కొన్ని డిమాండ్లు ఇంకా పెండింగ్ ఉన్నవి, అవి కూడా వెంటనే తీర్చాలని చేస్తున్నాము. మేము ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25 వరకు సమ్మె కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మళ్ళీ రేపు 11వ తేదీ కూడా ఉంటుంది. తర్వాత 21వ తేదీ బైక్ ర్యాలీ ఉంటుంది. 24, 25వ తేదీలు మన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. దానికి ప్రజలు కూడా అందరూ మాకు ఈ నెల 24, 25వ తేదీన మేము దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగస్తులు మరియు అధికారులు, బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించి మా డిమాండ్లు మేము నెరవేర్చుకునే వరకు మాకు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ, ఐబాక్ని రిప్రజెంట్ చేస్తున్నాను న్యూఢిల్లీలో. ముఖ్యంగా మేము ఇప్పుడు స్ట్రైక్ చేయడానికి రీజన్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఫస్ట్ రీజన్ అండి. ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థకి మూలం కస్టమర్ సర్వీస్ని మేము బాగా ఇవ్వడానికి మాకు సరైన ఎంప్లాయీస్ సంఖ్యలో లేకపోవడము, తర్వాత సబ్ స్టాఫ్ అనేవాళ్ళు ఎప్పుడో రిక్రూట్మెంట్ 1990s రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకు సబ్ స్టాఫ్ రిక్రూట్మెంటే జరగలేదు. ఉన్న వాళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్లో తీసుకోవడము, వాళ్ళని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంత నిబంధనలతో పనిచేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం అనేది మా ఫస్ట్ నినాదంగా తీసుకున్నాం. ఆ తర్వాత 5 డే బ్యాంకింగ్ అనేది సెకండ్. 5 డే బ్యాంకింగ్ ఎందుకు అడుగుతున్నామంటే 5 రోజుల తర్వాత, 2 రోజుల రెస్ట్ తర్వాత మేము మళ్ళీ కస్టమర్కి సర్వీస్ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వడానికి మాకు 2 రోజుల రెస్ట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇస్తున్నదే. అది ఆల్రెడీ ఎల్ఐసి వాళ్ళకి రన్నింగ్లో ఉంది. మేము కూడా దానిని పోరాడి సాధించుకుంటాము. అది కూడా ఒక పాయింట్గా పెట్టుకున్నాం. దాంతోపాటు రిక్రూట్మెంట్ ఎందుకు క్లరికల్ క్యాడర్లో కానీ ఆఫీసర్ క్యాడర్లో కానీ హైలైట్ చేస్తున్నామంటే, ఇంతకుముందు ఇప్పుడు 2016-17 టైంలో మన బ్యాంకు ఎంప్లాయీస్ సంఖ్యను చూస్తే 10 లక్షలుగా ఉంది. ఆ 10 లక్షలు కాస్త ఇప్పుడు కేవలం 7,80,000 పడిపోయింది. అంటే 8 లక్షల కన్నా తక్కువకి వచ్చేసారు. ఇక ముందు కూడా రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతున్నారు తప్ప ఎక్కడ రిక్రూట్మెంట్ అనేది అంత మొత్తంలో జరగట్లేదు. అది ఎఫెక్ట్ చేస్తుంది, కస్టమర్ సర్వీస్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మోరోవర్ దానితో పాటు సోషలైజ్డ్గా కూడా ఒక్కొక్క ఇంట్లో డిగ్రీ చదువుకున్న పిల్లలు 2 పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళ
వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇచ్చినట్లు అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఆగిపోతుందో తెలియట్లేదు. అటు డిగ్రీ చదివిన పిల్లలు దొరక్కన కాదు, చాలామంది ఉన్నారు, ఇంటికి 2 డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఎటువంటి ఉద్యోగాలు లేక ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. మన సమాజం సైడ్ నుంచి కూడా మీరు ఒక సైడ్ నుంచే చూడకుండా రెండో సైడ్ కూడా సమాజం సైడ్ నుంచి కూడా ఇలా రిక్రూట్మెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. దానిని కూడా చూడాలి. దానితో పాటు మాకు వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి ట్యాక్స్ని జోడించారు. ఆ ట్యాక్స్ని తీసేయాలని కూడా ఏదైతే మాకు బిల్స్ వస్తాయో వాటి మీద కూడా ట్యాక్స్ వేయడమో అది ట్యాక్స్ వ్యతిరేకిస్తున్నాం. దాన్ని కూడా దీనికోసమని మేము మార్చిలో 24-25 తేదీలో స్ట్రైక్ వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మేము అజిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు యూనియన్ బ్యాంక్ ఒంగోలు ముందు మేము అజిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీని తర్వాత మళ్ళీ